ఈ కీర్తన 85వ కీర్తన భాగం. కోరాహు కుమారులు తమ అనుభవాన్ని కీర్తనలో పొందుపరిచి ప్రభుని గణపరిచిన కీర్తన ఇది. ప్రియులారా, వారు దేవుని యొక్క చిత్తం ఎరిగిన వారై దేవుని ప్రజలు ఏ విధంగా ఆ దేవదేవుల్లో ఆనందించాలో ఈ కీర్తన భాగంలో తెలియజేశారు. ఎందుకంటే ఆదిలో దేవుడు మానవుని సృజించింది తన సన్నిధిలో ఉన్న ఆనందాన్ని అనుభవించడానికి, తనతో ఉండడానికే దేవుడు మానవుణ్ణి తన రూపంలో తన పోలికలో సృజించుకున్నారు తన స్వహస్తాలతో. కనుక అటువంటి మానవుడు లోకాశలు అనేవి ఎప్పుడైతే ఆ మానవుల్లో ప్రవేశించాయో, ఆది మానవుడైన ఆదామవల్లోనికి దుష్టుడైన సైతాన్ లోకాశలు ఎప్పుడైతే వారిలోకి పంపించాడో, ఆనాటి నుంచి కూడా మానవుడు దైవ సన్నిధికి దూరమై దైవ సన్నిధిలో ఆనందాన్ని అనుభవించవలసిన వాడు ఉండగా లోకానందములో ములుగు తేలుతూ ఉన్నాడు. లోకానందములో శాపం ఉంది, అది మానవుణ్ణి నాశనానికి నడిపిస్తుంది. లోకానందం అనేది తాత్కాలికమైనది, అది మోసకరమైనది. ఇది సాతాను సృష్టి. దానికి ఒక పేరు పెట్టారు, మరో ప్రపంచం అన్నారు. లోకంలో దేవుడు సృజించిన ప్రపంచం వేరు, సాతాను సృజించిన ప్రపంచం వేరు. దానికి మరో ప్రపంచము అని పేరు పెట్టారు. మరి చాలామంది కవీశ్వరులు ఆ మరో ప్రపంచం అని ఒక స్క్రిప్ట్ని రాసి ఒక సినిమాగా కూడా తీశారు. ఎంతమంది తెలుసు మరో ప్రపంచం సినిమా వచ్చిందని? చాలా సంవత్సరాల క్రితం. ఎంతమంది తెలుసు చేయొద్దండి, మీరు చూసారని అడగట్లేదు కానీ విన్నారా? మరో ప్రపంచం అనే సినిమా తీశారు. లోకంలో ఉన్నామా లేక ఎక్కడున్నాం? మనం ఈ లోకంలో ఉన్నాం కదా. తెలియదా మాత్రం? అప్పటి వరకు కాదేమో, మీరు ఇప్పుడు వారేమో ఎన్నో సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాల క్రితం వచ్చింది, 15-20 సంవత్సరాల క్రితం వచ్చింది. 2-3 సార్లు కూడా రిలీజ్ చేశారు. అది మా చిన్నప్పుడు వచ్చింది, తర్వాత మీ పెద్ద అయిన తర్వాత కూడా వచ్చింది. అది 2-3 సార్లు రిలీజ్ అయింది. టీవీలో కూడా మీరు చూస్తుంటారు, అయినా తెలియనట్టుగా నటిస్తున్నారు. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. ఓ సంఘంలో అలాగే పాస్టర్ గారు మొన్న ఒక ఆయనతో చెప్తున్నాడు, అయ్యా దేవుడు నన్ను ఒక ప్రేరేపించాడండి సంఘంలో మాట చెప్పమని. నేను నిలబడి మన సంఘంలో పాపం జరుగుతుందని ఆయన పదే చెప్పాడంట. అక్కడ ఇంకా అందరూ లేచి మేమెందుకు ఇక్కడ ఉన్నా వెళ్ళిపోతున్నాం అన్నారండి. అప్పుడు ఒక ఆయన లిగిసి అన్నాడంట, సంఘ పెద్ద గారు అంటే ఆయన, పాస్టర్ గారు ఆ పాపం ఏంటో చెప్తే బాగుంటుంది కదా అన్నాడంట. ఆ పాపం అంటే ఏమిటో కాదు, దేవుని వాక్యం చదవడం వచ్చి కూడా చదవకపోవడం పాపం, ప్రార్థన చేయడం వచ్చి కూడా ప్రార్థన చేయకపోవడం పాపం, పాట పాడడం వచ్చి కూడా పాడకపోవడం పాపం, దైవ సన్నిధికి సమయానికి రాపోవడం కూడా పాపం. ఇవన్నీ పాపాలు ఎత్తి చూపించి పాపం ఎంతమందిలో ఉందో చూపించండి అంటే అందరూ ఎత్తారంట. స్తోత్రం చెల్లించండి అందరూ. మరి అందరిలో పాపం ఉంది కదా, ఎందుకు మీకు కోపం అన్నాడంట ఆయన. తగ్గిపోయింది కదా కోపం. స్తోత్రం చెల్లిందామా? బిగ్గరగా దేవుని స్తుతించండి. హల్లెలూయా. కనుక లోకానందం అనేది లోకాశలతో కూడింది. అది మరో ప్రపంచం, సాతాను సృష్టి. కనుక మానవుని నాశనం చేయడం కొరకు, నిత్య నాశనానికి తీసుకువెళ్ళడం కొరకు. ఎందుకంటే దేవుడు పాతాళం అనే దాన్ని, అగ్నిగుండం, నరకం అనే దాన్ని సాతానికి వాడి దూతల కొరకు దేవుడు సిద్ధపరిచాడు. అయితే సాతాను ఉద్దేశం ఏంటంటే, నేను నా దూతలే కాదు, మనిషిగా పుట్టిన ప్రతి మానవుని కూడా పాతాళానికి తీసుకుపోవాలని వాడి యొక్క ఉద్దేశం. స్తోత్రం చెబుదామా? అందుకనే లోకానందం అనే బాణాన్ని వేశాడు. నేత్రాసుల శరీరేచ్ఛ జీవపుట్టంబాలు అనబడి లోకాసులు మానవులను పంపించి లోకానందములో ములిగి తేలేవారిగా చేసేసాడు. ఈనాడు ఎక్కడ చూసినా లోకానందమే, ఎక్కడ చూసినా దైవ కార్యాల్లో కూడా లోక సంబంధమైన తెచ్చేస్తున్నారండి. ఆ సినిమాలు చూసి, సీరియల్ చూసి, పూర్వకాలంలో అలా ఉండేయా, పెళ్ళికొడుకు చేసినా పెళ్ళికొడుకు చేసినా హంగామా. 3 రోజులు పెళ్లి చేసినా అంత ఖర్చు అయ్యేది కాదు. ఒక్కరోజు పెళ్లికే దానికి 100 రెట్లు ఖర్చు పెడుతున్నారు. స్తోత్రం చెబుదాం. లోకానందం అండి.
వాడు ఎలా చేసుకున్నాడు, మేము ఎలా చేసుకోకపోతే ఎలాగా. మా ఊర్లో మా వివాహమే హైలైట్ అవ్వాలని ఒకడు, వాళ్ళకంటే హైలైట్ అవ్వాలంట, అయిపోతాడు ఒక్కోసారి హైలైట్. స్వాతం చెబుదామా? కనుక దేవుళ్ళోని ఆనందం ఎంత గొప్పదో దేవుని ప్రజలైన మనం గుర్తెరిగి జీవించాలి. మనం ఎందుకు దేవుణ్ణి నమ్ముకున్నామంటే, నమ్మి బాప్తిస్మం పొందగానే ఒక సమర్పణ చేసుకోవాలి. అక్కడ ఏంటంటే, ఇంతవరకు నా ఇష్టానుసారంగా జీవించాను ప్రభువా, ఇక మీదట నిష్టానుసారంగా జీవిస్తాను, నీ సన్నిధిలో నా ఆనందమే నాకు మహాభాగ్యమని సమర్పించుకునేవారే నిజమైన బాప్తిస్మం పొందినవారు. దేవుని స్తోత్రం. ఇలా దైవ సన్నిధికి వచ్చేవారు కూడా అదే ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రభువా, ఇంతవరకు లోకానందాన్ని చూశాను, లోకానందం నా జీవితాన్ని నాశనానికి నడిపిస్తుంది, అందుకే నీ సన్నిధికి వచ్చాను, నీ సన్నిధిలో నా ఆనందాన్ని నాకు అనుగ్రహించండి అని దైవ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా దేవుడికి అప్పగించుకుని దేవుణ్ణి కోరుకోవాలి. దేవునికి స్తోత్రం చెబుదామా? కనుక ఈ కీర్తన భాగం చెప్తున్న సత్యం ఏమిటంటే, ప్రతి మానవుడు కూడా దైవ సన్నిధిలో ఆనందాన్ని అనుభవించాలి, అప్పుడే వారు నిత్య జీవానికి వారసులు అవుతారని, నాశనం నుంచి విడిపించబడతారని, శాప విమోచన పొందుకుంటారని ఈ కీర్తన భాగంలో కోరహు కుమారులు వారి అనుభవాన్ని చెప్పారు. దేవుడు చేయబోయే ఆ యొక్క శాప విమోచన కార్యాన్ని కూడా దేవుడు ఎలాగ చేయబోతున్నాడో, మానవుని శాప విమోచన వారు ఆత్మతో వివేచించిన వారే ఈ కీర్తనలో రాశారండి. ఏమిటో తెలుసు, అక్కడ రాశాడు చూడండి, కృపా సత్యములు, చదవండి అమ్మా, కృపా సత్యములు కలుసుకొనున్నవి, నీతి సమాధానం ఒకనిదొకటి ముద్దు పెట్టుకున్నవి. ఇవి ప్రవచనాత్మకమైన మాట. ఇది కోరహ కుమారులు వారు రాసేటప్పటికి కార్యం జరగలేదు. దేవుని స్తోత్రం. అది జరగబోతుందని, దేవుని కృపా సత్యములు ఒకదానికొకటి కలిసిపోతున్నాయని, కృపా సత్యముల ద్వారానే మానవాళికి పాప ప్రాయశ్చిత్తం జరుగుతుందని, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకుంటాయని వారు దేవుని ఆత్మ ద్వారా వివేచించి రాసిన మాటలండి. స్తోత్రం చెబుదామా? కనుక దీని కొరకు ఎందరో ప్రవక్తలు కనిపెట్టారు, భక్తులు కనిపెట్టారు, కానీ ఈ ధన్యత ఈనాడు మనం పొందుకుంటున్నాం. కృపా సత్యములు ఏం చేశాయంట? ఒకదానికొకటి కలుసుకున్నాయి. దేవుని స్తోత్రం చెల్లిందాం అందరూ. కనుక కృపా సత్యములు ఏమయ్యంట? 2024 సంవత్సరాల క్రితం కల్వరి శిలువ యాగము ద్వారా కృపా సత్యములు కలుసుకున్నాయి. హల్లెలూయా. నీతి సమాధానం ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్న ఈ ప్రవచనం 2024 సంవత్సరాల క్రితమే నెరవేరింది భూలోకంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా గమనించాలి, పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు ఎన్నో రాయబడ్డాయి, ప్రవక్తలు ఎందరో రాశారు. యెషయా గ్రంథంలో ఒక మాట చదువుకుని ముందుకు వెళ్ళిపోదాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం చదవండి దయతో. నా సేవకుడు, ఇది ప్రవచనాత్మకమైన మాటలు. దేవుడు లోకములోంచి లోకాసులతో పట్టబడి లోకానందములో ములుగు తేలుతున్న ప్రజలలో కొందరిని దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడంట. ఎవరా కొందరంటే, ఎవరైతే ఆయన పిలుపుని అందుకున్నారో, ఎవరైతే ఆయన స్వరాన్ని విన్నారో, ఎవరైతే ఆయన సన్నిధికి వచ్చి ఆయనకి అప్పగించుకున్నారో, అటువంటి వారందరినీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు లోకంలో. అందుకనే హెబ్రీ పత్రికలు ఉంటుంది, పూర్వకాలం నుండి నానా సమయాల్లో నానా రీతిలుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుల ద్వారా మాట్లాడుతున్నాడు. అంటే ఆది కాలం నుండి దేవుడు మాట్లాడుతున్నాడు మానవులతో. ఏదైనా తోటలో మానవుల ఆదామవులు దేవునాజిని అతిక్రమించి లోకాసులతో నింపబడి దేవుని సన్నిధికి దూరమైన నాటి నుండి దేవుడు మానవులతో మాట్లాడుతూనే ఉన్నాడు అనేక రీతిలుగా. ఎందుకొరకంటే ఎవరైతే ఆయన మాట విని ఆయన వైపు తిరుగుతారో, ఆయనకు అప్పగించుకుంటారో,
వారందరినీ కూడా ఆయన బిడ్డలుగా ఏర్పాటు చేసుకోవడానికి, వారికి ఆయన తోడుగా ఉండడానికి, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆ సంతోషాన్ని వారికి అనుగ్రహించి ఆ ఆనందం ద్వారా వచ్చే ఆశీర్వాదాలతో నింపి వారి ద్వారా అనేక మందిని ఆయన సన్నిధికి ఆకర్షించడం కొరకు దేవదేవుడు అనేక మందిని ఏర్పాటు చేసుకుంటున్నాడు అని బిడ్డలుగా దేవుని స్తోత్రం చెబుదామా. ప్రియులారా, అబ్రహాం కుమారుడైన ఇస్సాకుకు దేవుడు 2 కుమారులు ఇచ్చాడు, కావలి పిల్లలు. అందులో ఒక ఆయన పేరు యాకోబు, రెండో ఆయన పేరు యాకోబు. ప్రియులారా, యాకోబుని దేవునికి ఏర్పాటు చేసుకున్నాడంటే ఏసేవంటే దేవుడికి ఇష్టం లేక కాదు, కానీ యాకోబు దేవుడికి తను తాను అప్పగించుకున్న భక్తుడండి. ఎబ్బేకు రేవు వద్ద దేవుని ఆశీర్వాదం ఏంటో గ్రహించాడు. అంతవరకు తన మామ ఎంట సంపాదించిన ఆ సమృద్ధైన ఆస్తుపాస్తుల కంటే గొప్పది దేవుని ఆశీర్వాదం, అది దేవుని ఏర్పాటులోనే ఉందని, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకోకపోతే దేవుని యొక్క ఆశీర్వాదం పొందలేనని, ఆయన సన్నిధిలోని నిత్య ఆనందాన్ని అనుభవించలేనని ఎరిగిన వాడే ఎబ్బేకు రేవు వద్ద ఒంటరిగా మిగిలిపోయి ఒంటరిగా దేవునితో పోరాడి గెలిచాడు. దేవునికి స్తోత్రం. పోరాడడం అంటే బ్రతిములాడి గెలిచాడు. అందుకనే ఆ దేవదూత చెప్తారు, నీ పేరేమిటి అని అడుగుతారు. అందుకే నీ ఆ పేరు యాకోబు అనగా మోసగానని ఒప్పుకున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే అటువంటి మోసకరమైన జీవితం అతనిలో ఉన్నా కానీ లోక సంబంధమైన ఆశీర్వాదము ఎంతగానో దేవుడు అతనికి ఇచ్చాడు. ఈవేళ కూడా లోకములో ఎంతో మంది లోకాశీర్వాదాలు అత్యధికంగా పొందుకుంటున్నారు, కానీ వారి బ్రతుకుల్లో మాత్రం మార్పు లేదండి. యాకోబులో మార్పు లేదప్పుడు. సర్వ సమృద్ధిని పొందుకుని మళ్ళా తిరిగి ప్రయాణమై వెళ్ళిపోతున్నా కానీ అసలైన ఆశీర్వాదం తన జీవితంలో కలిగే మార్పేనని, అది దేవుని ఏర్పాటులో నేను లేకపోతే దేవుడు నాతో ఉండడాన్ని గ్రహించిన వాడే దేవుని సన్నిధిలో మొరపెట్టి అతడు దేవుని బిడ్డగా ఆశీర్వదించబడ్డాడు. అందుకే అంటాడు, ఇక మీదట నీవు యాకోబువు కాదు ఇశ్రాయేలీ. హల్లెలూయా. దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు, నువ్వు దేవుని బిడ్డవు, దేవుడు ఇక మీదట నీతో ఉంటాడు. దేవుని స్తోత్రం. అంటే అంతవరకు దేవుడు సహాయం చేశాడు. ప్రార్థన చేసినప్పుడల్లా తోడుగా ఉండి సహాయం చేస్తూ వచ్చాడు, కష్టార్జితాన్ని దీవించాడు. కానీ తోడుగా ఎప్పుడున్నాడంటే యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడినప్పటి నుంచి దేవుడు ఇశ్రాయేలుకు తోడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుడు మనకు తోడుగా ఉంటే మనం దేనికి భయపడవలసిన అవసరం లేదు. అందుకే అన్నాడు, భయపడొద్దు, దిగులు పడవద్దు, నీకు నేను తోడుకుంటాను, నా నీతి అనే దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటానని దేవదేవుడు ఆనాడే తెలియజేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించాలి, మనం దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవాలంటే దేవుని స్వరాన్ని విని దేవుని వైపు తిరగాలి. ఇర్మియా గ్రంథంలో మాట చదవండి. ఇర్మియా గ్రంథంలో ఈ మాట రాయబడి ఉంది. 3వ అధ్యాయం 21 నుంచి చదవండి దయతో. 20 ఆనాడు దేవుని ప్రజలు ఇశ్రాయేలుట దైవ సన్నిధిలోని ఆనందాన్ని అనుభవించవలసిన వారై ఉండగా లోకానందాన్ని ఆస్వాదించి దైవ సన్నిధికి దూరం అయిపోయారటే. అప్పుడు దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడి వారిని గద్దించి బుద్ధి చెప్పి ఆయన వైపు త్రిప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అనేక మంది ప్రవక్తల మాట విని దేవుని వైపు తిరగగానే దేవుడు వారిని హక్కును చేర్చుకున్నాడు, ఆశీర్వదించి ఆయన బిడ్డలుగా అంగీకరించాడు. దేవుని స్తోత్రం. అయితే కొత్త నిబంధన కాలము సంపూర్ణమైనప్పుడు ఆ దేవదేవుడు భూలోకానికి ఎందుకు వచ్చాడంటే ప్రియులారా, ఈ మానవాళ్ళందరినీ ఆయన సన్నిధికి పిలవడానికి వచ్చాడు. అందుకే మత్తయి సువార్త 11:28 ఉంటుంది, ప్రయాసపడి భారము మోయించిన సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, కనుక మీ మీద నా కాడి ఎత్తుకు నా వద్ద నేర్చుకోండి, మీ ప్రాణానికి నెమ్మది కలుగుతుంది. ఏలైనగా నా కాడి సులువు, నా భారం. స్తోత్రం చెబుదామండి.
చదివేటప్పుడు అండి ఒక్కరే చదవాలి, ఇద్దరు ముగ్గురు చదివితే హల్లెలూయా. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చి సమస్త మానవాళిని కూడా ఆయన సన్నిధికి పిలుస్తున్నాడు. ఎందుకు మీరు ప్రయాసపడి ఎందుకు భారం మోస్తారు? ఎందుకంటే వేళ ఎవరన్నా తీర్థయాత్రలు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా అడగండి, వారు చెప్తారు. అడగండి, అయ్యా ఎందుకు మీరు ఎంత ప్రయాసపడిన ధనాన్ని ఖర్చు పెట్టుకుని ఆ విధముగా పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారంటే ఏమచేత మనస్సుకి శాంతి కొరకండి అంటారు. ఎందుకంటే లోక సంబంధమైన ఆనందం శాశ్వతం కాదని, అది మానవుణ్ణి తృప్తినివ్వదు. దైవ సన్నిధిలో ఆనందమే మనకు తృప్తినిస్తుంది. దేవుని స్తోత్రం చెల్లించండి. కనుక ఎన్ని ప్రాంతాలకు వెళ్ళి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కానీ ఎక్కడా దొరకదండి ప్రాణానికి నెమ్మది. దేవుని స్తోత్రం. దైవ సన్నిధిలోనే దొరుకుతుంది. కనుక ఎక్కడెక్కడో దైవ సన్నిధి ఉందని పరుగులు తీస్తున్న లక్షలాది మంది ప్రజలు ఎగబడిపోతున్నారు. ఈవేళ కోట్లాది రూపాయలు అక్కడ చెల్లించుకుంటున్నారు. అనేక మంది తొక్కుసలాట్లో ఏమైపోతున్నారు, హతులైపోతున్నారు. ఈ మధ్యన మరీ ఎక్కువైపోయింది. స్తోత్రం చెల్లించండి అందరూ. ఎందుకంటే వారి ప్రాణానికి నెమ్మది కొరకు దైవ సన్నిధి అక్కడ ఉందనుకుని వెళ్తున్నారండి ప్రియులారా. కానీ దైవ సన్నిధి అనేది ఎక్కడ దొరుకుతుందో మనకు అర్థం కావట్లా. హల్లెలూయా. ఎందుకంటే దైవ సన్నిధిలో మానవుడు జీవించాలంటే ప్రియులారా గమనించాలి, ఆ మానవుడి పట్ల దేవుని కృపా కటాక్షములు ఉండాలి. దేవుని స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు పిలుస్తున్నాడు? మీరు ప్రయాసపడి భారం మోస్తున్నారు. దైవ సన్నిధిలో ఆనందం కొరకే కదా ప్రయాసపడుతుంటా. కనుక నా వద్దకు రండి, మీ ప్రాణానికి నేను నెమ్మదిని ఇస్తాను. హల్లెలూయా. కనుక అన్న ప్రభు ఒక మాట చెప్పాడని మత్తయి సువార్తలో ఏమంటాడంటే, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో అక్కడే నేను ఉంటానండి. యేసు ప్రభువే దేవుని సన్నిధి ఉన్నాడు. హల్లెలూయా. 2024 సంవత్సరాల క్రితం పోగొట్టుకున్న దైవ సన్నిధి దేవదేవుడు 2024 సంవత్సరాల పూర్వం క్రీస్తు యేసు ద్వారా లోకానికి అనుగ్రహించాడండి. హల్లెలూయా. కనుక యేసు క్రీస్తు ద్వారానే దైవ సన్నిధి అనేది మానవాళికి అనుగ్రహించబడుతూ ఉంది. ఈ సత్యాన్ని గుర్తెరగక ఎంతగా చెప్తున్న పెడ చెవును పెట్టి లక్షలాది కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఎంతో ప్రయాసపడుతున్నారు. చివరికి వారి ప్రాణానికి నెమ్మది దొరకట్లేదు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలుస్తున్నారు, రండి, మీ ప్రాణానికి నేను నెమ్మదినిస్తాను. ఎందుకంటే ఆయన ఒక్కడే దేవుని సన్నిధి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తు అనగా అభిషక్తుడు దేవుడు. ఆ దేవుడే రక్షకునిగా భూలోకానికి వచ్చాడు. యేసు అనగా రక్షకుడు. మానవుని శాప విమోచన యేసులోనే ఉంది. శాప విమోచన పొందకుండా ఏ మానవుడు దైవ సన్నిధిని అనుభవించలేడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే పాపైన మానవుడు, ఈ శాపగ్రస్తుడైన మానవుడు ఎన్ని ప్రయాసపడినా, ఎంత భారం మోసినా దైవ సన్నిధిని అనుభవించలేడు. కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్దకు వస్తే, ఆయనకు అప్పగించుకుని ఆయన మాటలు వింటే వారి యొక్క శాపభారం, పాపభారం తొలగించబడుతుంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే యేసుక్రీస్తు ఒక్కరే శాప విమోచకుడు, ఆయనే పాపుల రక్షకుడు. దేవుని స్తోత్రం చెబుదామా. మరి పేరు భూలోకములో ఉన్న కోటాని కోట్ల దేవతలకు లేదండి. వారి పేరులో చూడండి అర్థాన్ని, ఈ అర్థం ఎవరి పేర్లోని రాదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఒక్కరే దేవుని అభిషేకమై ఉన్నాడు, దేవుని రక్షణ ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందుకని పిలుస్తున్నాడు ప్రతి ఒక్కరిని రమ్మని. హల్లెలూయా. మరి వచ్చిన వారు ఏం చేయాలంట? వచ్చి కూర్చుంటే సరిపోదండి. ఏం చేయాలన్నాడు? నా కాడి ఎత్తుకోవాలి, నా వద్ద నేర్చుకోవాలంటాడు. అంటే ఆయనకు అప్పగించుకోవాలి. ఆయన వద్ద మనం ఆయన మాటలు వినేవారంగా ఉండాలి, అనగా నేర్చుకునేవారంగా ఉండాలి.
దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆయన మాటల్లోనే ఉంది సమాధానం. ఆయన మాటలకు ఒక పేరు ఉందండి, సమాధాన వాక్యమని, సమాధాన సువార్తని. యేసయ్య మాటలకు పేరుంది. ఆయన మాటలో సమాధానం ఉంది. దేవునికి స్తోత్రం. నువ్వు అప్పగించుకుని వింటే ఖచ్చితంగా నా హృదయములో నెమ్మది దొరుకుతుంది. దైవ సన్నిధిలో ఆనందాన్ని అనుభవిస్తాం. దేవుని స్తోత్రం చెల్లిందాం. లూకా రాసిన సువార్త 17వ అధ్యాయం 20వ వచనం చదవండి దయతో. లూకా రాసిన యేసు ప్రభు వారు అడుగుతున్నారట, అయ్యా దేవుని రాజ్యము ఎప్పుడు వస్తుందని. ప్రభువారు అన్నారు, దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నదన్నాడు. అంటే అర్థం ఏంటి? యేసే దేవుని రాజ్యమై ఉన్నాడు. అందరూ స్తోత్రం చెల్లించండి. అందరూ యేసే దేవుని రాజ్యమై ఉన్నాడు. యేసులోనే ఉంది దేవుని రాజ్యం. వీళ్ళు చాలా మంది నన్ను రాజ్యం వచ్చునుగా అన్నారు. అది యేసే ఇంకా నీలోకి రాలేదన్నమాట. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. యేసే దేవుని రాజ్యం. యేసే చెప్పాడండి మాట. రోమపత్రిక 14 ఉంటుంది, దేవుని రాజ్యము భోజన పానములు కాదు గాని నీతియు సమాధానము పరిశుద్ధాత్మందలి ఆనందమైనదంటాడు పౌలు భక్తుడు. దేవుని స్తోత్రం చెల్లించండి. దేవుని రాజ్యములు ఏముంటాయంట? భోజన పానాలు ఉండవు అంటండి. ఎందుకంటే మన ఒక ఆయన విశ్వాసైన సంఘంలో ఆయన అంటాడు, అయ్యగారు మీ సంఘంలో ప్రతి ఆదివారం భోజనాలు పెడుతున్నారా అన్నాడు. లేదు బాబు అన్న. సండే స్కూల్ పిల్లలకన్నా పెడుతున్నారా అన్నాడు. అది లేదు బాబు. నేను మొన్న ఆదివారం సండే స్కూల్ పిల్లలకి బిర్యానీ వేసాను మా సంఘంలో అన్నాడు. చాలా సంతోషం నాయన. తర్వాత అంటాడు, మరి దేవుని సన్నిధి అంటే మరి ఆ ఆనందం ఉండొద్దండి. వచ్చిన వాళ్ళు భోజనాలు పెడితే ఎంత ఆనందిస్తారు. మీ సంఘం మీ చర్చి రెండంతలుగా చేయవలసి వస్తుంది. ఎందుకంటే అంత జనం వచ్చేస్తారు. ఈ భోజనాలు పెట్టిన కానించి అంట వాళ్ళ చర్చికి జనం అధికంగా వచ్చేస్తున్నారంట. అంటే భోజనాలు భక్తులు అన్నమాట. భోజనాలు భక్తులు. అటువంటి భక్తులు దేవుడికి అక్కర్లేదు బాబు అన్నాను నేను. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. వండుకోవలసిన పని లేదు. పిల్లా పాపలు వెళ్ళిపోతున్నారంట. వెళ్ళిపోరా? పిల్లా పాపలు వెళ్ళిపోతున్నారంటే అండి. అవసరమైతే వ్యాన్లు పెడుతున్నారంట, ఆటోలు పెడుతున్నారంట, బస్సులు పంపుతున్నారంట. నడవలసిన పని లేదు, పెట్రోల్ ఖర్చు లేదు. అందరు కలిసి వెళ్ళిపోవచ్చు. అందరు కలిసి తీసుకొచ్చేస్తారు. అక్కడ తిండే తిండి, తిండే తిండి. రాత్రి ఒకడి కోసం ఒక భక్తుడి కొరకు తెలియపరచబడింది. అతడట తిండి కొరకు ఆతురపడి జ్యేష్ఠత్వపు హక్కునే అమ్మేసుకున్నాడంట. ఎవరైనా? ఏసావు. దేవుని స్తోత్రం చెల్లించండి. మరి నాతో మాట్లాడిన అన్నా నువ్వు వేసావా నీ పేరేని అడిగాను నేను. కాదండి అన్నాడు. చాలా సంతోషం బాబు, వెళ్ళరా అన్నాను. స్తోత్రం చెల్లించాను అందరూ. కానీ దేవుని రాజ్యం అనేది భోజన పానములు కాదు. భోజనాలు పెట్టడం తప్పని అనట్లేదండి నేను. అది పెట్టడం దానికోసం వస్తారు జనం. కానీ దేవుని కొరకు రారు. అసలు దేవుని రాజ్యం అంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మందలి ఆనందం అండి. అది దేవుళ్ళలోనే దొరుకుతుందండి. లోకములో ఎక్కడా దొరకదు. హల్లెలూయా. హల్లెలూయా. యేసే నీతికి రాజు అయి ఉన్నాడు. యేసే సమాధానకర్త అయి ఉన్నాడు. యేసే పరిశుద్ధాత్మ అభిషేకమై ఆనందమై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. కానీ యేసయ్యలో దేవుని నీతి, సమాధానము, పరిశుద్ధాత్మందలి ఆనందము ఇముడి ఉన్నాయండి. అందుకే ప్రభు అన్నాడు, దేవుని రాజ్యము మీ మధ్యనే ఉందంటే వారు గుర్తించలేకపోయారంట. ఈవేళ కూడా చాలా మంది క్రైస్తవులు గుర్తించట్లేదు. యేసే దేవుని రాజ్యమై ఉన్నాడు నువ్వు నిజంగా గుర్తిస్తే ఆయన కలిగి ఉండడానికి ఇష్టపడతావు. ఆయన సన్నిధిలోని ఆనందాన్ని అనుభవించాలని ఆతురపడతావు. ఆయనే నిన్ను నీతికి సమాధానానికి పరిశుద్ధాత్మలి ఆనందానికి వారసుడిగా నిన్ను నన్ను మారుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది దైవ సన్నిధిలో దొరికే ఆశీర్వాదాలు అవి ప్రియులారా. కాబట్టి దైవ సన్నిధిలోని ఆనందములో దేవుని నీతి ఉంది, దేవుడిచ్చే సమాధానం ఉంది, పరిశుద్ధాత్మందలి
ఆనందం అంటే పరిశుద్ధాత్ముడు ఇచ్చే ఆనందం ఉంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈనాడు దేవుడు పరిశుద్ధాత్ముడుగా మన మధ్య సంచారం చేస్తున్నాడు. ఇది పరిశుద్ధాత్మ కాలం. ఈ కృపాయుగంలో పరిశుద్ధాత్ముడు ఆయన బిడ్డలమైన మన మధ్య నుండి మనకు సహాయం చేయడానికి, ఆయన సన్నిధిలో ఆనందాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడండి. దేవునికి స్తోత్రం. నిజంగా నువ్వు ఆయనకు అప్పగించుకుంటే ఖచ్చితంగా ఆయన సన్నిధిలో ఆనందాన్ని నీకు ఇస్తాడు. ఈ ఆనందానికి బైబిల్ ఒక పేరు పెట్టబడింది, చెప్పన సఖ్యము గాని మహిమాయుక్తమైన ఆనందం అంట. చదవండి ఈ మాట ఒకసారి, ముందుకెళ్ళిపోదాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8 నుంచి చదవండి. దయతో మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. మీరు ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుతూ మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు శపన సఖ్యము మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. హల్లెలూయా. మన యేసు ప్రభువును చూసామంటే మనలో ఎవరము చూడలేదు. నేను చూసాను అన్నవాళ్ళు ఉంటే చేయొద్దండి. పోని పాటర్ గారు చూడకపోవచ్చు, కానీ నేను చూసాను అన్నవారు ఎవరన్నా ఉంటే మాకు ఎంత ఆనందమో. ఎందుకంటే పరలోకం నుంచి వచ్చారు అనుకుంటాం. స్తోత్రం చెల్లిద్దాం అందరం. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభుని కల్లారా మనం చూడలేదు, కానీ విశ్వసించాం. ఆయన రక్షకుడని, శాప విమోచకుడని, ఆయనే దేవుని అభిషేకమై ఉన్నాడని, ఆయన 2024 సంవత్సరాల క్రితం భూలోకానికి వచ్చింది, ఆయన సన్నిధిలో ఆనందాన్ని మనకి ఇవ్వడం కొరకు వచ్చాడని, ఆయనే దేవుని రాజ్యమై ఉన్నాడని ఎవరైతే విశ్వసిస్తారో ఆ విశ్వాసానికి ఫలం ఏంటంటే ఆత్మరక్షణకు దొరుకుతుందంట. అనగా ఆత్మలో బ్రతికించబడతారు. ఆయన జీవాన్ని పొందుకుంటారండి. ఆయన జీవమే మన ఆత్మలను మనల్ని బ్రతికిస్తుంది. ఆత్మరక్షణ ఎప్పుడైతే నువ్వు పొందావో మరుక్షణమే నీలోకి చెప్ప నసఖ్యమైన మహిమాయుక్తమైన ఆనందం మనలోకి వచ్చి పడుతుంది. దేవుని స్తోత్రం చెబుదామా. సన్నిధిలో దేవుని సన్నిధిలో ఆనందం అంత గొప్పదండి. వర్ణించలేము ఆ ఆనందాన్ని, వివరించలేము ఆ ఆనందాన్ని. అందుకే చెప్ప నసఖ్యము కానన్నాడు. మహిమాయుక్తమైన ఆనందం ఇది. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, శోధన వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, కొదువున్నా, కొరతున్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా అవేవి ఆనందాన్ని అణిచివేయలేవు. ఎటువంటి పరిస్థితులు ఉన్న ప్రభువులో ఆనందిస్తూనే ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని కృప అని కూడా చెప్పబడింది బైబిల్ గ్రంథంలో. దేవుని స్తోత్రం చెబుదామండి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడు అన్నాడు. కష్టాల్లో, శ్రమల్లో, ఉపద్రవములో, ఇబ్బందుల్లో కూడా నేను ప్రభువులో ఆనందిస్తున్నానని చెప్పగలిగాడు ఆయన. కారణం ఏంటంటే అదే దేవుని రాజ్యం అంటే. దేవుని స్తోత్రం. క్రీస్తు యేసులో ఉన్న కృప అంటే అదే. దేవుని స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా. కానీ శపన సఖ్యము గాని మహిమాయుక్తమైన ఆనందాన్ని దేవుడు మనకిస్తాడు. ఎప్పుడండి ఆయనకు మనం అప్పగించుకున్నప్పుడు మాత్రమే, ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు మాత్రమే. ఆయన అప్పగించుకుని ఆయన మాటలు వినగలిగితే చాలు, ఈ సంతోషాన్ని నువ్వు పొందుకుంటావు. దేవుని స్తోత్రం చెల్లిందమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియులారా, కొలస్సీ పత్రికలో 1వ అధ్యాయం 13వ వచనం చదవండి దయతో. సమస్త మానవాళిని కూడా ఆ అంధకార సంబంధమైన అధికారం నుండి విడిపించడానికి వచ్చాడు. అంటే అంధకార సంబంధమైన అధికారం ఎవరమ్మా? సైతాను. దేవుని స్తోత్రం చెల్లిందా. అంధకార సంబంధం అది కనుక చీకటి సంబంధి వాడు. ఈ పాపానికి అంధకార సంబంధమైన స్థితి అని రాయబడి ఉంది బైబిల్లో. హల్లెలూయా. అనగా హృదయాన్ని వాడు అంధకారముతో నింపేశాడు.
ఈ అంధకార సంబంధమైన అధికారము నుండి, ఆ సాతాను యొక్క ఆ శాపము నుండి విమోచించి క్రీస్తు రాజ్య వారసులుగా చేయడానికి మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయనగా క్రీస్తు రాజ్యమును మనలో స్థాపించడానికి, యేసుక్రీస్తునే మనలో స్థాపించడానికి పరమ తండ్రి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపాడు. ఆయన సర్వలోకానికి సర్వాధికారి ఉన్నాడు. ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక 2024 సంవత్సరాల క్రితం ఆయన చేసిన కల్వరి శిలువ యాగము ద్వారా ఈ అంధకార సంబంధమైన అధికారముడు మానవాళికి విమోచన అనుగ్రహించబడింది. ఎవరైతే విమోచించబడ్డారో వారిలోకి క్రీస్తు రాజ్యము స్థాపించబడింది. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు వారిలోకే వస్తాడండి. వారిలోనే క్రీస్తు రాజ్యం స్థాపించబడింది. దేవునికి స్తోత్రం చెబుదాం. వారే దైవ సన్నిధిలో ఉన్న ఆనందాన్ని నిత్యము అనుభవించగలరు. హల్లెలూయా. చాలా మంది దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ ఆ ప్రభుకు అప్పగించుకోవట్లేదండి. ప్రభు రమ్మని పిలిచాడు, కానీ పిలిచిన దేవుడు ఒక మాట చెప్పాడు, నేను సాత్వికుడను దేన మనసు గలను. ఎందుకు చెప్పాడు ఆ మాట? నేను లోకంలో ఉన్నవారందరిలో అంటోండి కాదు. చూడండి, లోకంలో చాలా దేవతలు ఉన్నాయి. బొమ్మ కూడా భయపడితే నీ అంట బుద్ధిహీనురాలు ఎవరో ఉండరన్నమాట. ఎంత నాలుగు తీసేసి నేను సాత్వికుడను, నేను అటువంటివాడిని కాదు, సాత్వికుడను దేన మనసు గలవాడిని, నేను క్షమించేవాడిని, సహించేవాడిని, నన్ను నేను తగ్గించుకున్నవాడిని అని సర్వాధికారి అయిన దేవుడైంది, సమస్త సృష్టికి కారణభూతుడైండి ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నవాడు. ఆయన స్తోత్రం. ఏసేను చూసి ఎవరికి భయం ఉండదో? భయం ఉంటుందా? ఏసేను చూడ భయపెడితే నువ్వు ఇంకెందుకు పనికిరావు. స్తోత్రం చెల్లించండి అందరూ. ఏసేను చూసి భయపెట్టేవారు కూడా ఉన్నారు. ఇప్పుడు క్రైస్తవులు ఏడాడదీసేస్తున్నారండి. ఆయన సిలువలు ఏడాదీసే సిలువ బొమ్మ చూడండి. సిలువ ఏడాదీసిన బొమ్మ చూస్తే యేసయ్య కలవరి శిలువ యాగం నీలో ఉంటే, ఆ శిలువలో విలువని ఎరిగి ఉంటే నిత్యము పశ్చాత్తాపంతో కూడా వేడిపోస్తా. స్వాతంత్రం చెబుదాం అందరం. హల్లెలూయా. అందుకే ప్రభువు అని అన్నారు, అమ్మ నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కొరకు ఏడవండి అని ప్రభు చెప్పారు. దేవుని స్తోత్రం చెల్దాం అందరం. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముకున్న మనం, ఆయనకి అప్పగించుకున్న మనం, ఆయన రాజ్యవారసులుగా చేయబడ్డాం. ఆయనలో ఉన్న నీతిని, సమాధానాన్ని, పరిశుద్ధాత్మల ఆనందాన్ని పొందుకుంటున్న మనం పొందుకొని పిల్లల కోసం మనం ఏడుస్తూ ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎందుకంటే ఈ ఆనందాన్ని నువ్వు పొందుకుంటే, ఈ ఆనందం యొక్క అనుభవం నీలో ఉంటే, పొందని వారి కోసం, నీ బంధువులైనా, మిత్రులైనా, నీ బిడ్డలైనా వారి కోసం నువ్వేం చేస్తావు? దుఃఖముతో ప్రార్థన చేస్తావు. దేవా, నన్ను కరుణించి నీలో ఉన్న ఆనందాన్ని నాకు ఇచ్చావు. ఇదిగో నీ నెరగని నా బిడ్డలు ఉన్నారు, నా బంధువులు ఉన్నారయ్యా, లోకానందములు ములుగు తేలుతున్నారు, అందులో నాశనం ఉందని గుర్తెరగక వారు ప్రభువా అందులోనే ములుగు తేలుతున్నారు నాయన, వారు నాశనానికి పోతున్నారయ్యా, దయతో కనికరించి నాకు ఇచ్చిన ఆనందాన్ని వారికి కూడా దయచేయండి అని మనము దుఃఖముతో ప్రార్థన చేస్తామండి. దేవుని స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా గమనించాలి, దేవదేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించాడు. క్రీస్తు రాజ్య వారసులుగా మనల్ని చేశాడు. అనగా దేవుని రాజ్యము క్రీస్తు యేసు రూపములో మనలోకి వచ్చింది. హల్లెలూయా. ఆయన రాజ్యములో ఉన్న నీతిని, సమాధానమును, పరిశుద్ధాత్మందలి ఆనందాన్ని మనము నిత్యము అనుభవించాలండి. నిజంగా ఆ క్రీస్తు యేసు నీలోకి వస్తే, దేవుని రాజ్యం అనే క్రీస్తు యేసు నీలోకి వస్తే దేవుని నీతిని ప్రేమిస్తావు, దేవుడిచ్చే సమాధానాన్ని అనుభవిస్తావు, దేవుడిచ్చే ఆనందాన్ని నిత్యము నువ్వు కోరుకుంటావు. హల్లెలూయా. ఈ అనుభవంలో ఉన్నవారే నిజమైన దేవుని
పిల్లలట. బైబిల్ అదే చెప్తుందండి. దేవుని స్తోత్రం చెల్లండి, బిగ్గరగా దేవుని స్తుతించండి. ఎందుకంటే ఆనందం అనుభవించేవాడు ఎంతో మంది బైబిల్ గ్రంథములో భక్తులు ఉన్నారండి. వాళ్ళు చెప్తారు, పౌలు భక్తుని సాక్ష్యం చూస్తే ఆయన అంటాడు, ప్రభువునందు ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెబుతాను ఆనందించండి అంటాడు ఆయన. ఎందుకంటే ఆయన ప్రభువుని కలిగి ఉన్నాడు. ప్రభులో ఉన్న దేవుని నీతిని, సమాధానాన్ని, పరిశుద్ధాత్మందలి ఆనందాన్ని అనుభవిస్తున్నాడు కనుక ఎల్లప్పుడూ అన్నాడు. అక్కడ ఎల్లప్పుడూ అంటే మీరే స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ కొదువు ఉన్నా, ఏ కొరత ఉన్నా, ఏ వ్యాధి ఉన్నా, ఏ బాధ ఉన్నా కానీ ప్రభు ఇచ్చే ఆనందం వాటికంటే గొప్పది. హల్లెలూయా. మన స్థితిగతులను మురిపించేది మనం ఏ స్థితిలో ఉన్న స్థితిని మరిపించి ప్రభువులో ఆనందింపజేసేదే ఈ పరిశుద్ధాత్మందలి ఆనందం అంటే. దేవుని స్తోత్రం చెబుదామా. అందుకే ఆయన అన్నాడు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి, మీ సహనములు సకల జనులకు తెలియబడనివ్వండి. హల్లెలూయా. మరి సహనాన్ని ఎందుకు తెలియబడమన్నాడు? ఎందుకంటే ఎప్పుడైతే నీవు ప్రభువును ఆనందించడం ప్రారంభిస్తావో నీ హృదయానికి నెమ్మది దొరుకుతుంది, సమాధానము దొరుకుతుంది. ఆ సమాధానమే నేను అన్నిటినీ సహించే బిడ్డగా చేస్తుంది మనల్ని. ఏ స్థితిలో ఉన్న పరిస్థితులను సహించేవారిగా చేసేదే క్రీస్తు యేసులో ఉన్న సమాధానం. దేని స్తోత్రం. అందుకంటాడు, మీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వండి. ఎందుకంటే మీలో క్రీస్తు సమాధానం ఉంది. ఆ సమాధానమే ఏ పరిస్థితినైనా సహించేవారిగా మేము చేస్తుందని సమస్త మానవులు తెలుసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే దేని కొరకు మీరు చింతించకండి, ఆయన మీకు సమీపంగా ఉన్నాడు. ప్రతి విషయములోనూ ప్రార్థన, విజ్ఞాపన, పరిశుద్ధాత్మందలి ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత పూర్వకమైన విన్నపాలు ఆ దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మీ హృదయాలకు తలంపులకు కావలి ఉంటుందని చెప్పాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఇది పౌలు భక్తుని అనుభవం అండి. అతడు ఎప్పుడైతే ప్రభు దర్శనాన్ని పొందాడో, ప్రభుకు అప్పగించుకున్నాడో, యేసుక్రీస్తు ప్రభువారే ఆయనలోకి వచ్చేసాడు. హల్లెలూయా. అందుకే ఆయన చెప్పగలిగాడు, దేవుని రాజ్యం అంటే అన్నపానములు కాదు నాయనా, భోజన పానాలు కాదు, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మందలి ఆనందం. అది అనుభవిస్తున్నాడు ఆయన. అందుకే చెప్పగలిగాడండి. వీళ్ళ దేవుని రాజ్యం కొరకు చాలా మందికి తెలియదు లోకంలో, క్రైస్తవులకు చాలా మందికి తెలియదు. అందుకే నేను రాజ్యం వచ్చును గాక అంటున్నారు. ఎప్పుడు వస్తుంది? ఇంకా గాకాయల పని. స్తోత్రం చెల్లించండి అందరూ. గాకే ఏకగాకే అయిపోతావు నువ్వు. కనుక రాజ్యం ఎప్పుడో వచ్చింది, నువ్వు ఆహ్వానించట్లేదు, నువ్వు అప్పగించుకోవట్లేదు. సౌలు అప్పగించుకున్నాడు, పౌలుగా మార్చబడ్డాడు. క్రీస్తు రాజ్యం ఆయనలో స్థాపించబడింది. దేవుని నీతిని, సమాధానాన్ని, పరిశుద్ధాత్మందలి ఆనందాన్ని అనుభవిస్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం చెబుదాం. అందుకొరకు ఆయన పరుగులు తీస్తున్నాడు. అంతేగాని ఎవరెక్కడ మంచి భోజనాలు పెడతారా, ఎక్కడ మంచి ఆహారం దొరుకుతుందని పరుగులు తీయట్లేదండి. అటువంటి వారు నిజమైన క్రైస్తవులు కారండి. ఇవాళ చాలా మంది కూటాలకు వెళ్ళేవారు చూడండి. ఎక్కడన్నా ప్రార్థనా కూటం జరిగితే ప్రార్థన సమయానికి వెళ్ళరు, కానీ ఏ సమయానికి వెళ్తారు? మాట్లాడరేంటి? భోజన టయానికి వెళ్తారు. అంటే వీళ్ళు ఎవరంటే భోజన ప్రియులే కానీ దేవుని ప్రియులు కారీళ్ళు. అలాగంటే మీకు కోపం రావచ్చు, మా బాధ నీకేం తెలుసని. నాకు ఉంది బాధ, కానీ దైవ సన్నిధిని నువ్వు వెతికితే, దైవ సన్నిధిని నువ్వు కనిపెడితే, దేవుని వాక్యం కొరకు ఆరాటపడితే నా బాధలో నీ బాధలన్నీ తొలగిపోతాయి. దేవుని స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా. పాట పాడేస్తాం, నీ వాక్యమే నన్ను. అబ్బా ఎంత బాగా పాడుతాము, నీ వాక్యమే. కనుక దేవుని కార్యం జరుగుతున్నప్పుడు మనం కూటములో ముందు పాల్గొనడానికి వెళ్ళాలి. దేవుని వాక్య వినాలని ఆరాటముతో వెళ్ళాలి.
ఈ కనుక తర్వాత శరీరానికి భోజనం. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. దేవుని వాక్యాన్ని వినే మనసు అక్కడికి వెళితే అక్కడ ఎటువంటి ఆహార పదార్థాలు పెట్టినా అన్ని రుచికరంగా ఉంటాయి. నువ్వు దేవుని వాక్యం వినకుండా భోజనం మీదే మనసు పెట్టి భోజనాల సమయానికి వెళ్ళావనుకో, భోజనానికి పేరు పెడతావు. అక్కడ సాంబార్లో నీరు కలిపేశారేమో, ఎవరి కూర వండింది, చేతగానుడు ఎవడు ఉంటాడు. ఎన్ని పేర్లండి, ఎన్ని వేలు ఖర్చు పెట్టి వంటలు చేస్తున్నారు, అక్కడ ఎన్ని ప్రయాసాలు పడుతున్నారు. ఒక్క మాటలో తీసేస్తారు అంతే వెళ్ళి. కారణం ఏంటంటే నువ్వు వాక్యం మీద మనసు పెట్టి వెళ్ళు, వాక్యాన్ని వినక్కడ, తర్వాత నువ్వు ఎటువంటి పదార్థం తిన్నాక్కడ అపోహం వలె ఉంటుందట, అమృతం వలె మారిపోతాయంట. దేవుని స్తోత్రం. దగ్గరగా దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రజలైన మనం దేవుని వాక్యం మీద మనసు పెట్టాలి. వాక్యమై ఉన్న క్రీస్తు మనలో ఉంటేనే వాక్యం మీద మనసు పెడతాం. కనుక నేను ఎవరన్నా ఎక్కడన్నా పిలిస్తే కూటమిలో పాల్గొనడానికి ప్రయాసపడతాను. ఒకవేళ సమయం దాటింది వెళ్ళను. స్తోత్రం చెల్లించండి అందరూ. సమయం దాటితే వెళ్ళను నేను. ఎందుకంటే అక్కడ మనం వాడబడాలని కాదు, వినడానికి వెళ్ళాలి. వినడానికి వెళ్తే దేవుడు అక్కడ మనల్ని వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనల్ని వాడుకుంటాడండి. వినడానికి వెళ్తే వాళ్ళు వాడుకుంటాడు. ఎందుకంటే ఆయనకి ఇష్టంలో వినేవారంటే ఎంత ఇష్టమో ఆయనకి. వాక్య వినే మనసు ఉంటే ఎంత ఇష్టమో. దేవుని స్తోత్రం చెల్లిందాం అందరం. హల్లెలూయా. దగ్గరగా దేవుని స్తోత్రం చెల్లించండి. మరి మొన్న ఓ ప్రాంతవారంగా ఉండాలి, క్రీస్తుని కలిగిన వారమై ఉండాలి. దాన్ని పౌలు భక్తుడు కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో రాశాడు. చదవడం దయతో. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఇక్కడ పౌలు భక్తుడు అద్భుతమైన మాట చెప్పాడు సంఘానికి. మీరు పులిపిండి లేని వారు గనుక అంటున్నారు. దేవుని బిడ్డలు అంటే దేవుణ్ణి కలిగిన వారే దేవుని బిడ్డలు, క్రీస్తు రాజ్య వారసులు. క్రీస్తు యేసు కలిగిన వారు పులిపిండి లేని వారు. క్రీస్తు మనలోకి వస్తే దుష్టత్వము, దుర్మార్గత అనేది మనలో ఉండదండి. మన జీవితమే మారిపోద్దండి. హల్లెలూయా. దగ్గరగా స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. మరి ఆ పెళ్లిలో ఉంగరాలు లేవు, మంగళసూత్రాలు లేవు, బంగారానికి స్థలం లేదు. ఎందుకంటే బంగారం ఉందంట ఇంట్లో. ఈ అమ్మాయి కూడా జీతం తెచ్చుకుని గొలుసులు కొనుక్కుంటుందంట, ఉంగరాలు కొని ఇంట్లో పెట్టుకుంటుందంట. ఎందుకమ్మా అని అడిగాను నేను. అది అవసరానికి ఆదుకుంటా అయ్యారు, ధరించుకోవడానికి కాదండి. అంత స్తోత్రం చెల్లించడం అందరూ. ఆ డాడీ అంటాడు, ఎన్ని ఉంగరాలు కొనుక్కుందో, ఎన్ని గొలుసులు కొనుక్కుందో, మరి పెళ్లికోమో ఉంగరమో పెట్టొద్దండి, గొలుసు వేయొద్దంటుంది. అదే నిజమైన సమర్పణ బాబు. నా అబ్బాయి ఎంతో ఆనందించాడటండి. ఇస్సాకు రిబ్కాను ప్రదానం చేసుకోవడానికి వెళ్ళలేదు, నువ్వు రావద్దందంట. రాలేదు అతను ప్రధానానికి. ఒకటి పెళ్ళికొడుకులు ముందే పరిగెత్తున్నారు ప్రధానానికి. ఆ పెళ్ళికొడుకు రాలేదని అందరూ పెళ్ళికొడుకు వస్తాడు, పెళ్ళికొడుకు వస్తాడు అంట. పెళ్ళికొడుకు రాలేదు, పెళ్ళికొడుకు పంపినా చీరలో అయ్యో చేయండి, ఏమీ రాలేదు. స్తోత్రం చెల్లించండి అందరూ. అది పులిపిండి లేని వాళ్ళు అంటే. స్తోత్రం చెబుదామా అంటే లోక సంబంధమైన ఆచార వ్యవహారాలు, దుష్టత్వము, దుర్మార్గతను పేరు పెట్టబడింది. కనుక దేవుని బిడ్డలు ఎప్పుడు దేవుని కలిగి జీవించాలి, దేవుని రాజ్యమును కలిగిన వారై ఉండాలి, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మను ఆనందముతో ఉన్నవారిగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే మన కొరకు క్రీస్తు అనే పస్కా పశువు 2024 సంవత్సరాల క్రితమే వధించబడింది కల్వరి శిలువలో. హల్లెలూయా. మన పాపానికి పరిహారం చెల్లించాడైన ఆయన పరిశుద్ధుడైన దేవుడు మన శాపాన్ని మోచించాడు, పాపం నుంచి మనం విడిపించాడు. కనుక నిష్కాపటయముతో మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కపటము లేని మనసుతో, పులియని రొట్టెలతో పండగ ఆచరించాలట. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. అనగా దేవుని యొక్క సన్నిధి అనేది, దేవుడు సిద్ధపరిచిన భోజనం అనేది, ప్రభు బల్ల అనేది పండగలాగా ఆచరించాలట. ఎవరి పండగలాగా ఆచరిస్తారంటే వారి హృదయంలో కపటము లేనివారి, దుష్టత్వం లేనివారి, లోక సంబంధమైన ఆలోచన లేనివారి పండగ వలె ఆనందముతో ఆచరిస్తారట. దేవుని స్తోత్రం చెబుదామండి. మరి అటువంటి పులిపిండి లేని వారిగా మనం ఉన్నట్లయితే,
యేసుక్రీస్తును మనం కలిగిన వారమైతే, ఆయనలో ఉన్న నీతిని, సమాధానమును, పరిశుద్ధాత్మను, ఆనందాన్ని అనుభవించే అనుభవంలో ఉన్నట్లయితే మనం ఈ ప్రభు బల్లను ఆనందముతో ఈ బల్లను ఆచరిస్తాం. అందుకని కొరింథీ మొదటి పత్రికలోని 11:23 పౌలు భక్తుడు చెప్పాడు, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందిదిని. లేచి నిలబడరా 31 వరకు చదివి. సిద్ధపరిచిన భోజనం అనేది ఆయన శరీరమును జీవాహారంగాను, ఆయన రక్తమును కొత్త నిబంధన పాత్రగాను సిద్ధపరిచి ఇచ్చారు. ఎవరైతే నిష్కపటమైన హృదయంతో ఉంటారో, క్రీస్తులో ఉన్నటి నీతిని, సమాధానాన్ని, పరిశుద్ధాత్మ ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఆయన సన్నిధిలో ఉన్న ఆనందం కొరకు కనిపెట్టేవారు ఉంటారు. వారు నిజమైన దేవుని బిడ్డలు. వారి కొరకే ఆయన శరీరమును జీవాహారంగాను, ఆయన రక్తమును కొత్త నిబంధన పాత్రగాను వారి కొరకే సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రం. అందుకన్నాడు, దీనిలోని మీరు పొందుకుంటున్నప్పుడు నన్ను మీరు జ్ఞాపకము చేసుకోవాలి. నన్ను ఆ దుష్టత్వము నుండి, దుర్మార్గత నుండి, అంధకార సంబంధమైన అధికారుని విడిపించడం కొరకు నా ప్రభు అయిన క్రీస్తు నా పాపముల కొరకు, నా శాపగ్రస్తమైన జీవితం కొరకు శరీరమును నలగొట్టబడిందని, ఆయన రక్తము శిలువలో సిందించబడిందని, ఆ నలగొట్టబడిన శరీరమే జీవాహారంగా నా కొరకు ప్రభు అనుగ్రహించాడని, ఆయన సిందించిన పరిశుద్ధ రక్తమే కొత్త నిబంధన పాత్రగా దేవదేవుడు నాకు ఇచ్చాడని. హల్లెలూయా. ఆయన నలగొట్టబడేకపోతే, ఆయన కలవరి శిలువలో రక్తాన్ని సిందించకపోతే నాకు శాప విమోచన దొరికేది కాదని, పాపం నుండి విడుదల పొందుకోలేకపోదునని, ఈనాడు ప్రభు బిడ్డగాని జీవిస్తున్నానంటే 2024 సంవత్సరాల క్రితం ఆయన చేసిన త్యాగమే యాగమేనని ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటారో వారి కోసం ఈ బల్లను ప్రభు సిద్ధపరిచాడు. కనుక ఈ బలను సమీపిస్తున్నప్పుడు ప్రభు చేసిన యాగాన్ని, త్యాగాన్ని ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అలా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన సన్నిధిలో ఉన్న ఆనందాన్ని మనం అనుభవించే వారు ఉంటాం. అటువంటి కృప నాకు కావాలి అన్న వారందరూ కూడా మోకరించి ఎవరికి వారు నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రభువా, ఇదిగో లోకాసులు అనేవి నన్ను నీ ఆ సన్నిధిలో ఉన్న ఆనందానికి దూరం చేస్తే, ప్రభువా, లోకాసుల ద్వారా వచ్చిన శాపం నుంచి నన్ను విడిపించడానికి 2024 సంవత్సరాల క్రితమే నువ్వు లోకానికి వచ్చి కల్వరి శిలువ యాగము ద్వారా నాకు శాప విమోచన అనుగ్రహించావు, నా పాపానికి క్షమాపణ దయచేశావు. నీ నలగొట్టబడిన శరీరాన్ని జీవాహారంగాను, నీ రక్తాన్ని కొత్త నిబంధన పాత్రగా నాకు దయచేశావు నాయన. నేను ఎంత ధన్యురాల్ని, ఎంత ధన్యుణ్ణి ప్రభు అని సంతోషంతో ఈ బలను సమీపిస్తున్నాను ప్రభు అని ఎవరికి వారు నోరు తెరిచి దైవ సన్నిధిలో ప్రార్థన చేయండి. నన్ను అపరాధిని నన్ను నిరపరాధిగా మార్చావు అయ్యా, నీ అవినీతి పడి నన్ను నీతిమంతుడిగా తీర్చావు నాయనా, నీ నీతికి రాజ్యానికి వారసుని చేశావు ప్రభువా అని సంతోషంతో ఎవరు వారు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా పరమ తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు అర్పిస్తూ ఉన్నాం. దినారాధనంతయు నీ ఆత్మాధ్వర్యములో మీరు నడిపించినందుకు వందనాలు. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రం ప్రభువా. అయ్యా, నీ బిడ్డలమైన మేము నీ సన్నిధిలోని ఆనందాన్ని ఇచ్చి అనుభవించే వారంగా ఉండాలని, అయ్యా నీ ఆశీర్వాదాలకు వారసులమై అనేక మందిని ప్రభువా నీ సన్నిధికి ఆకర్షించే అనుభవాలు కలిగి ఉండాలని ఇష్టపడుతున్నందుకు వందనాలు. ఇంకా ఎవరైతే ఇంకా లోకానందములో మునిగి తేలుతున్నారో, అందులో నాశనముందని, శాపముందని గుర్తెరిగి ప్రభువా నీ సన్నిధిలోని ఆనందాన్ని అనుభవించడానికి అయా తగిన మనసు వారిలో కలుగు చేయమని అడుగుచూ ఉన్నాం. నీ సన్నిధిలోని ఆనందం శాశ్వతమైనది, అది నిత్య జీవాన్ని నడిపిస్తుంది ప్రభువా. అటువంటి ఆనందం ప్రతి బిడ్డ పొందుకునే కృపనివ్వండి. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించునైనా, తెచ్చిన ప్రతి కానుక మీరు అంగీకరించండి తండ్రి. అయ్యా, ఎవరి అవసరత అక్కర్ని బట్టి వచ్చినారు, వారి హృదయములు తలపు పుట్టకముందు ఎరిగిన దేవా, వారి ప్రతి అవసరత అక్కరిని మహిమలు తీర్చునైనా. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు, దయతో కనికరించండి, వారి గర్భాలు దీవించండి ప్రభువా. గర్భవతులకు ఆరోగ్యం ఇవ్వండి నాయన, బాలింతలకు బలం, చిన్న బిడ్డలపై దయాకీటం ఉంచండి తండ్రి. దేవానికి వందనాలు, అయానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
సండే స్కూల్ బిడ్డలను దీవించండి. యవనస్తులు తొట్టిల్లకుండా కాపాడండి. వివాహాలు నిశ్చయమై ఉన్నవారు ఉన్నారు, వారి వివాహాలు ఘనంగా జరగడానికి కృపని నాయన. వివాహమైన వైవిక జీవితాలు సుఖమయించండి ప్రభు. ఉన్నతమైన చదువులు చదువుకుని ఉద్యోగ ప్రతున్న వారికి నాయన మార్గాలు తెరవండి. కుటుంబ సమస్యలతో తల్లడిల్లిపోతున్న బిడ్డలు ఉన్నారయ్యా, వారికి సరైన మార్గాన్ని సిద్ధపరిచి వారి కుటుంబాల్లో నెమ్మదిని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. దేవానికి స్తోత్రాలు. వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరును దీవించండి ప్రభు. నీకు స్తోత్రాలు నాయన. రేపటి దినమున మా ప్రియులు సుదర్శన్ రావు గారిని కోల్పోయిన కుటుంబానికి ఆదరణ కూడిక ద్వారా గొప్ప ఆదరణ దయచేయండి. అలాగే దేవానికి వందనాలు. రేపటి రాత్రి నుంచి నైనా వాటుపర్లో జరుగుతున్న ఆ సువార్త సభలను ఆశీర్వాదకరంగా అనేకాత్మ రక్షణార్థంగా జరిగించుకోమని వేడుకుంటున్నాం. ఇంకా ఆ స్థలాల్లో జరుగుతున్న కూడికలను బట్టి వందనాలు. అంతేకాకుండా ప్రియులారా ప్రభువా, ఈరోజు రాత్రి నాయన అమలాపురంలో ఆయా పోలీసు డిపార్ట్మెంట్ వారి ద్వారా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశాన్ని బట్టి వందనాలు. ఆ సమావేశం కూడా ఆశీర్వాదంగా జరగడానికి కృపనిమ్మని వేడుకుంటున్నాం. అనేక మంది పాల్గొనడానికి కృపనివ్వండి నాయనా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే వెన్నెల వివాహ విషయంలో సహాయం చేయండి. అలాగే సోదరుడు మూర్తి గారి యొక్క కుమారుడి వివాహంలో కూడా సహాయం చేయండి. ఇదిగో చేరున్న ప్రతి బిడ్డను పేరు పేరును ఆశీర్వదించి బలపరిచి మీరే మహిమ పొందమని మా గ్రామ ప్రజలను, రాష్ట్ర దేశ ప్రజల నాయకులను దీవించమని. ఇదిగో పండిన పంటలు ఇంకా చేతికి రాలేదు నాయనా. వాతావరణం అయితే ప్రతికూలంగా మారింది. రైతు కనికరించి పండిన పంటలు చేతికి రావడానికి నీ కృప నీ ప్రియ బిడ్డలందరికీ దయచేయమని, బలపరిచి సహాయం చేయమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం మనకుని మన కుటుంబాలకును క్రీస్తు యేసుని ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృప సమాధానం తోడుగుండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. యేసునామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.